హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విత్ హెడ్జ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఓకే, సో యాక్చువల్గా అయితే ఈ స్ట్రాటజీని యూస్ చేసుకొని ప్రొఫెషనల్స్ అయితే ట్రేడింగ్ చేస్తారండి. ఓకే, సో ప్రొఫెషనల్స్ ఏదైతే స్ట్రాటజీని యూస్ చేసుకొని ట్రేడ్ చేస్తారో ఆ స్ట్రాటజీ మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇందులో మెయిన్గా కీ పాయింట్స్ వచ్చేసి వీ యూజ్ దిస్ స్ట్రాటజీ వెన్ ఎవర్ అవర్ వ్యూ ఈజ్ బుల్లిష్ ఆర్ బేరిష్ ఇన్ మార్కెట్స్. ఓకే, సో మార్కెట్ అనేది బుల్లిష్ గాను లేదంటే బేరిష్ గాను, ఓకే, రెండు వైపులా ఏ విధంగా ఉన్నా కూడా మనం ఈ స్ట్రాటజీని యూస్ చేసుకొని ప్రాఫిట్స్ని అయితే పొందొచ్చు అనమాట. ఓకే, సో ఇఫ్ అవర్ వ్యూ ఈజ్ బుల్లిష్ వీ విల్ గో ఫర్ లాంగ్ పొజిషన్ ఆన్ ఫ్యూచర్స్. ఒకవేళ మార్కెట్స్ అనేవి పైకి వెళ్తాయి అని అనుకున్నట్లయితే మనం ఫ్యూచర్స్ని బై చేస్తాం. ఓకే, ఫ్యూచర్స్ని బై చేస్తాం. ఇఫ్ యువర్ వ్యూ ఈజ్ బేరిష్ వీ విల్ గో ఫర్ షార్ట్ పొజిషన్స్ ఆన్ ఫ్యూచర్స్. ఓకే, సో ఒకవేళ మార్కెట్స్ పడిపోతాయి అని అనుకుంటే మనం ఫ్యూచర్స్లో సెల్ చేస్తాం. అర్థమైందండి? సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్ అండ్ బేసిక్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్, సో ఆబ్జెక్టివ్. The main objective this strategy is to prevent or reduce our losses whenever market is reversed. ఓకే, సో మనకి ఇదే కదా కావాల్సింది. ఎప్పుడైనా సరే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు చేస్తాము? డబ్బు సంపాదించడానికి. ఓకే, సో మార్కెట్ పెరుగుతుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడు కొంటాము, పెరిగిన తర్వాత అమ్ముకుంటాము, మనం ప్రాఫిట్స్లో బయటకు వస్తాం. అలాగే మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు సెల్ చేస్తాము, పడిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మేసేస్తాము, మన అమౌంట్ మనం ప్రాఫిట్స్ అయితే పొందుతాం అనమాట. ఒకవేళ మనం అనుకున్న వైపుకి వెళ్ళకపోతే, అనుకున్న వైపుకి వెళ్ళినప్పుడు ఎంతైతే మనం ప్రాఫిట్స్ని మనం పొందుతామో, అనుకోని వైపు వెళ్ళినప్పుడు కూడా మనం లాస్ని అయితే అంతే లాస్ని బేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో బట్ ఈ స్ట్రాటజీని ఉపయోగించి మీరు ప్రాఫిట్స్ పొందేటప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్స్ పొందగలరు. అలాగే ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినప్పుడు వరస్ట్ కేసులో మినిమం లాసెస్తో బయటికి రావచ్చు అనమాట. ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. Okay, so the main objective of this strategy is to prevent or reduce our losses whenever market is reversed. Okay, now see here. సో ఈ స్ట్రాటజీ అనేది మెయిన్గా లాసెస్ని ఎలా ప్రివెంట్ చేస్తుంది అంటే బై డూయింగ్ హెడ్జ్. ఓకే, సో మనం తీసుకునే పొజిషన్ ఏదైనా సరే, అంటే ఫ్యూచర్స్ని బై చేయడం కానీ లేదంటే సెల్ చేయడం కానీ ఎలా చేసినా కూడా మనం హెడ్జ్ తీసుకుంటాం అనమాట. హెడ్జ్ చేస్తాం అంటే ఇన్సూరెన్స్ తీసుకుంటాం అనమాట. ఓకే, హెడ్జ్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పార్ట్ 1 పార్ట్ 2 అని చేసామండి. ఓకే, సో ఎవరైతే చూడలేదో వాటిని ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అర్థమైన తర్వాత ఈ స్ట్రాటజీ మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే అండి, నౌ సీ హియర్. వితౌట్ హెడ్జ్ పొజిషన్ తీసుకోకుండా మనం ట్రేడింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇఫ్ వీ గో లాంగ్ ఆర్ బై ఆన్ ఫ్యూచర్స్ ద పే ఆఫ్ చార్ట్ విల్ బీ లైక్ ప్రాఫిట్స్ ఈజ్ అన్లిమిటెడ్ వెరాజ్ లాస్ ఈజ్ అన్లిమిటెడ్. ఓకే, హెడ్జ్ పొజిషన్ తీసుకోకుండా మార్కెట్ వెడుతుంది, పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో మీరు ఒక ఫ్యూచర్ని లాంగ్ తీసుకున్నారనుకోండి, అంటే బై చేశారనుకోండి. ఓకే, సో మార్కెట్స్ పెరిగితే ఏమవుతుందంటే మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ మార్కెట్ పడిపోయినా కూడా మనకు అన్లిమిటెడ్ లాసెస్ అయితే వస్తాయి ఎప్పుడు హెడ్జ్ పొజిషన్ తీసుకున్నప్పుడు. అలాగే ఇఫ్ యూ గో షార్ట్ అంటే ఫ్యూచర్స్ని సెల్ చేయడం వల్ల ద పే ఆఫ్ చార్ట్ విల్ బి లైక్, ఓకే, ప్రాఫిట్స్ ఆర్ అన్లిమిటెడ్ వెరాజ్ లాస్ ఆల్సో అన్లిమిటెడ్. ఓకే, సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే హ్యూజ్ మార్జిన్ రిక్వైర్డ్. ఓకే, మనకు మార్జిన్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా పే ఆఫ్ చార్ట్ అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. హెడ్జ్ తీసుకోకపోవడం వల్ల ఫ్యూచర్ని బై చేసినప్పుడు పే ఆఫ్ చార్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాఫిట్స్ అనేవి లాసెస్ అనేవి ఎలా ఉంటాయి, అలాగే మార్జిన్ రిక్వైర్డ్ ఎంత అనేది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ద సెన్సిబుల్ వెబ్సైట్లోకి వెళ్తున్నాను అనమాట. సో సెన్సిబుల్ వెబ్సైట్ ఈజ్ ఎ రియల్ అండ్ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు లాగిన్ దట్. Okay, it's loading. Yeah,
Okay. So I'm going to log in with my it's login. Okay, so I'm going to the ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయండి. సో నేను ఐఎమ్ గోయింగ్ టు దట్ స్ట్రాటజీ బిల్డర్. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు నేను మీకు రిలయన్స్ చూపించాను కదా. సో రిలయన్స్ నేను సింగిల్గా అంటే ఓన్లీ ఫీచర్స్లో ట్రేడ్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూస్తాను చూడండి. సో రిలయన్స్, సో ఐడియల్ లెగ్ ఫ్యూచర్స్ని నేను బై చేశాను అనమాట. ఓకే, 25th June బై చేశాను, యాడ్ చేశాను అనమాట. ఓకే, ఓన్లీ ఫ్యూచర్ని మాత్రమే నేను బై చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ద పే ఆఫ్ చార్ట్. ఓకే, పే ఆఫ్ చార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మ్యాక్సిమం ప్రాఫిట్ అట్ ఎక్స్పైరీ ఈజ్ అన్లిమిటెడ్, మ్యాక్సిమం లాస్ అట్ ఎక్స్పైరీ ఈజ్ అన్లిమిటెడ్. ఓకే, అండ్ దెన్ మ్యాక్సిమం మార్జిన్ రిక్వైర్డ్ ఈజ్ 2.43 lakhs. కనిపిస్తుందా అండి? మార్జిన్ రిక్వైర్డ్ ఈజ్ 2.43 lakhs. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మనము అనుకున్న రీతిలో మార్కెట్ పెరిగితే ఏమవుతుంది మనకు చూడండి. మార్కెట్ పెరిగిపోతే అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ మార్కెట్ అనేది రివర్స్ అయ్యి మన అనుకున్న వైపుకు కాకుండా రివర్స్లో వెళ్ళిపోతే అన్లిమిటెడ్ లాస్ కూడా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద నేక్డ్ పొజిషన్. అర్థమైందండి? ఓకే, సో ఇలా అన్లిమిటెడ్ లాసెస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేస్తామంటే మనం తీసుకున్న పొజిషన్కి ఇన్సూరెన్స్ చేసుకుంటాము. ఎలాగైతే మనం బైక్కి మనకు ఓకే థింగ్స్కి ఇన్సూరెన్స్ చేసుకుంటామో అలాగే మన పొజిషన్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఒకటి గమనించండి, మనం ఫ్యూచర్లో కొన్నాము, ఆప్షన్లో ట్రేడింగ్ చేసాము అలా కాకుండా ప్రొఫెషనల్స్ ఏ విధంగా చేస్తారో తెలుసు. అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ లాగా చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్ని కొన్నాము అంటే ఏదో ఒక ల్యాండ్ కొన్నట్టు కొన్నాము, దాన్ని ప్రొటెక్ట్ ఏ విధంగా చేయాలి. సో ఒక ఆప్షన్ తీసుకున్నాము, అలా ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకుంటారు. కానీ మనం చేసే విధంగా డే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ వాళ్ళు చేయరు. ఓకే, సో ఒక బిజినెస్ మ్యాన్ రియల్ ఎస్టేట్ని కానీ లేదంటే ఒక ల్యాండ్స్ని కానీ ఏ విధంగా డీల్ అయితే చేస్తాడో ఆ విధంగానే వీటిలో కూడా డీల్ చేస్తాడనమాట. ఓకే, ఆ వేలో వెళ్తేనే మీకు ఏది ఎప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. అదొక అవగాహనతో వెళ్ళే మైండ్ అనమాట. ఓకే, సో అంతేకాని ఆ స్ట్రైక్ ప్రైస్, ఈ స్ట్రైక్ ప్రైస్, మార్కెట్ పెరుగుతుంది ఏదో ఒకటి కొందాం అట్లా ఉండదు. వాళ్ళు క్లియర్గా ఉంటారు. మార్కెట్ పెరుగుతూ ఉంటే ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకు ఆ బిజినెస్ మైండ్లో తెలిసిపోతుంది అనమాట. క్లియర్? సో బిజినెస్ మైండ్గా ఆలోచించాలి. సో ఇప్పుడు నేను ఈ పొజిషన్ తీసుకున్నాను, నేను దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అంటే లాస్ నుంచి నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను ఆటోమేటిక్గా ఓకే ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తా. చూడండి, పుట్ ఆప్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. ఓకే, పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాను మీకు పుట్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి? నేను ఏదైతే ఫ్యూచర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కొన్నానో దానికి నెక్స్ట్ బిలో అంటే 1765 దగ్గర ఫ్యూచర్ని కొన్నాను. ఓకే, సో నెక్స్ట్ బిలో ఏంటి చూడండి, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ బిలో 1760. ఈ 1760లో నేను పుట్ ఆప్షన్ సేమ్ ఎక్స్పైరీ అండ్ బై. ఓకే, ఇప్పుడు చూడండి ఒక ఫ్యూచర్ యాడ్ అయింది, అలాగే ఒక పుట్ కూడా యాడ్ అయింది. దీనివల్ల ఏం జరిగిందో ఒకసారి గమనించాం చూడండి. మ్యాక్సిమం ప్రాఫిట్ ఈజ్ అన్లిమిటెడ్ వెరాజ్ మ్యాక్సిమం లాస్ ఈజ్ 19,443 రూపీస్. అంటే మార్కెట్ కుప్పకూలిపోయి జీరో అయినా కూడా నా లాస్ వచ్చేసి మ్యాక్సిమం 19,443 రూపీస్ అంతే. దట్ ఈజ్ మై ప్రీ డిఫైన్డ్ లాస్. అంతకుమించి నా లాస్ అనేది ఎక్కువ కాదనమాట. దట్ ఈజ్ మై ప్రీ డిఫైన్డ్. అర్థమైందా అండి? సో మరి మార్జిన్ రిక్వైర్డ్ ఎంత ఇక్కడ 48K, 48,000 మాత్రమే. ముందు ఎంత ఉంది మార్జిన్ మనకు 1.3 lakh ఎంతో అయింది కదా. ఓకే, సో ఇప్పుడు మన క్యాపిటల్ రిక్వైర్డ్ ఓన్లీ 48K. ఓకే, సో ఈ విధంగా తీసుకోవడం వల్ల మార్జిన్ కూడా మనకు తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు పే ఆఫ్ గ్రాఫ్కి వచ్చేసరికి చూడండి, మార్కెట్ ఎంత కిందికి వెళ్ళినా కూడా నా మ్యాక్సిమం లాస్ వచ్చేసి 19,000. అలాగే మార్కెట్ ఎంత పైకి పెరిగినా కూడా నా ప్రాఫిట్స్ వచ్చేసి అన్లిమిటెడ్. చూడండి 70,000, 80,000, 90,000, 1 lakh rupees. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అర్థమైందా అండి? ఓకే, నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్యూచర్ని బై పొజిషన్ తీసుకున్నప్పుడు నేను ప్రొటెక్షన్ తీసుకున్నాను, ఇన్సూరెన్స్. అదే ఫ్యూచర్ని సెల్ చేసేటప్పుడు ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి.
ఓకే. సో సేమ్ రిలయన్స్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఎ లెగ్. ఫ్యూచర్ని ఎక్స్పైరీ 25th June ఎక్స్పైరీ, ఐఎమ్ గోయింగ్ టు సెల్, యాడ్. ఓకే. సో ఫ్యూచర్ని సెల్ చేయడం వల్ల సింగిల్ ఫ్యూచర్ నేకుడ్ పొజిషన్ని మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి అన్లిమిటెడ్, మ్యాక్సిమం లాస్ వచ్చేసి అన్లిమిటెడ్, అలాగే మార్జిన్ రిక్వైర్డ్ వచ్చేసి 2.43 lakh. ఓకే. సో ముందు కేసులు కూడా అలానే అంతే ఉండొచ్చు, మర్చిపోయాను నేను. ఓకే. సో మార్జిన్ రిక్వైర్డ్ ఎంత 2.43 lakhs. సో అలాగే పే ఆఫ్ గ్రాఫ్కి వచ్చేసరికి చూడండి, మార్కెట్ పెరిగిపోతే అన్లిమిటెడ్ లాసెస్ 1 lakh, అలాగే మార్కెట్ పడిపోతే అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ ప్లస్ 1 lakh. అర్థమైందా అండి? ఓకే. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ యూస్ చేసుకుని మనం ఏం చేస్తాము, దానివల్ల మనకు 2 advantages. ఒకటి, లాస్ అనేది లిమిట్ అవుతుంది, అలాగే మార్జిన్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను దీనికి ప్రొటెక్షన్ ఏం తీసుకుంటున్నాను, ఫ్యూచర్ని సెల్ చేశాను కాబట్టి ప్రొటెక్షన్, కాల్ ప్రొటెక్షన్ తీసుకుంటున్నా. ఓకే. సో కాల్ ఆప్షన్ కొంటున్నా. కాల్ ఆప్షన్ కొనాలి అంటే రూల్ ఏంటి, ఓకే, బై కాల్ ఆప్షన్ ద నెక్స్ట్ అబోవ్ ఆఫ్ స్పాట్ ప్రైస్. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ స్పాట్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది దానికి అబోవ్ అంటే ఎంత, సో 1763కి అబోవ్ 1780. ఓకే. సో 1780 కాల్ ఆప్షన్ని నేను 25th June, ఓకే, అలాగే 25th June ఎక్స్పైరీ, బై. సో ఇలా చేయడం వల్ల ఏమైంది చూడండి, మ్యాక్సిమం ప్రాఫిట్ ఈజ్ అన్లిమిటెడ్, whereas maximum loss is limited to 22,000, limited to 23,000. ఓకే. అలాగే క్యాపిటల్ రిక్వైర్డ్ వచ్చేంత 77K. ఓకే. సో ముందు మనకు దీంట్లో నేకెడ్ పొజిషన్కి 2.36 lakh అవుతే ఇక్కడ మనకు 77K అవుతుంది. ఇప్పుడు మార్జిన్ ఎందుకు పెరిగింది అంటే ముందు 46K వచ్చింది కదా, ఇప్పుడు 77 వచ్చింది, ఎందుకంటే మనం ఫ్యూచర్ని సెల్ చేసాం కాబట్టి కొంచెం మార్జిన్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ మార్కెట్ పెరిగిపోయింది అనుకోండి, మనం సెల్ తీసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం లాస్ వచ్చేంత 22,000. ఓకే. పే ఆఫ్ గ్రాఫ్ చూడండి, మనకు లాస్ లిమిట్ అయి ఉంటుంది. అలాగే మార్కెట్ పడిపోయింది అనుకోండి, దట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రాఫిట్స్. అర్థమైందా అండి? సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హెడ్జింగ్ స్ట్రాటజీ. ఓకే, క్లియర్? ఓకే. సో నా ఐమ్ గోయింగ్ టు పీపీటీ. ఓకే. సో వితౌట్ హెడ్జ్ తీసుకోవడం వల్ల మనకు లాస్ అనేది అన్లిమిట్ అవుతుంది, అలాగే మార్జిన్ అనేది ఎక్కువ అవుతుంది 2 కేసెస్లో, ఆప్షన్ బై చేయడం కేసెస్లో, అలాగే ఆప్షన్ని సేల్ చేసే కేసులో. నౌ విత్ హెడ్జ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో హెడ్జ్ తీసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, లాస్ అనేది లిమిట్ అవుతుంది, బోత్ కేసెస్, బై కేసులో అవుతుంది, అలాగే సెల్ కేసులో అవుతుంది. సో అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ మార్జిన్ రిక్వైర్డ్, మార్జిన్ అనేది మనకు చాలా తక్కువ అవుతుంది. ఓకే. నెక్స్ట్, రూల్స్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రూల్స్ ఏంటి, ఆల్వేస్ బై అన్ ఆప్షన్ విత్ ఫ్యూచర్. ఓకే. సో మనం ఏదైతే ఫ్యూచర్ని తీసుకుంటున్నామో అది లాంగ్ పొజిషన్ కానీ షార్ట్ పొజిషన్ కానీ దానికి కంపల్సరీగా మీరు ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలంటున్నాను అంటే మన బైక్కి ఇన్సూరెన్స్ లేకపోతే బయట మనకు ట్రాఫిక్ పోలీస్ ఏ విధంగా ఆపుతాడో అది మన కోసమే కదా, ఇది కూడా అంతే. ఇన్సూరెన్స్ తీసుకుంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లు అనమాట. ఇన్సూరెన్స్ తీసుకోకపోతే చాలామంది వింటూ ఉంటారు కదా, ఫ్యూచర్స్లో పెట్టాను లేదా ట్రేడింగ్ చేశాను ఒకేసారి 10 లక్షలు పోయాయి, 20 లక్షలు పోయాయని. అది ఎట్లా పోయాయి, హెడ్జ్ పొజిషన్ తీసుకోకపోవడం వల్ల పోతాయి. హెడ్జ్ పొజిషన్ తీసుకుంటే, ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు అంత నష్టం ఉండదు కదా. ఓకే. నీకు ₹1,00,000 పోయే దాంట్లో నీకు 20,000 30,000 పోతుంది. ఓకే. సో ఆల్వేస్ బై అన్ ఆప్షన్ విత్ ఫ్యూచర్. ఇఫ్ యూ బై ఫ్యూచర్, బై పుట్ ఆప్షన్. ఓకే. ఇఫ్ యూ సెల్ ఫ్యూచర్, బై కాల్ ఆప్షన్. క్లియర్? నెక్స్ట్, సెలెక్టింగ్ స్ట్రైక్ ప్రైస్ ఫర్ ఆప్షన్. మీకు ఆల్రెడీ ఏం చెప్పాను కదా, సేమ్ ఇది కూడా బై ఫ్యూచర్. ఓకే. సెలెక్టింగ్ స్ట్రైక్ ప్రైస్ ఫర్ ఆప్షన్. ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, ఫ్యూచర్ని బై చేసామనుకోండి, బై పుట్ ఆప్షన్, దట్ ఈస్ సెలెక్ట్ స్ట్రైక్ ప్రైస్ నెక్స్ట్ బిలో ఆఫ్ స్పాట్ ప్రైస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 1500లో ట్రేడ్ అవుతుంటే 1500కి నెక్స్ట్ బిలో, దానికంటే కింద ఏదైతే ఉందో అదే నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెల్ ఫ్యూచర్, ఫ్యూచర్ని సెల్ చేసేటప్పుడు బై కాల్ ఆప్షన్. సో సెలెక్ట్ స్ట్రైక్ ప్రైస్ నెక్స్ట్ అబౌవ్ స్పాట్ ప్రైస్. ఓకే. సో 1500కి పైన ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి, కాల్ ఆప్షన్. క్లియర్? నెక్స్ట్, సీ హియర్ ఫర్ లాంగ్ పొజిషన్. ఓకే. సో మీకు ఈ స్ట్రాటజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చాలా రోజులు ఎందుకు వెయిట్ చేశానంటే కరెక్ట్ పొజిషన్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ పొజిషన్ తీసుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను వెయిట్ చేశాను. ఓకే. సో అది మనకు నా ఈ
డేస్లో 3-4 డేస్లో మనకు దొరికిందనమాట. నేను ఆల్రెడీ ఇది నేను 4 డేస్ బ్యాక్ నేను ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఎందుకు ప్లేస్ చేశాను అంటే మీకు నెక్స్ట్ చెప్తాను. అంటే రిలయన్స్లో న్యూస్ ఉంది కాబట్టి న్యూస్ ఉద్దేశంతో నేను ఇది ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఎప్పుడు ప్లేస్ చేయాలి, ఎలా తీసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ చెప్తాను. నౌ సీ హియర్, ఇక్కడ నేనేం చేశాను, ఒక రిలయన్స్ని 25th జూన్ ఎక్స్పైరీతో ఓకే బై చేశాను, ఫ్యూచర్ని బై చేశాను అనమాట. అలాగే రిలయన్స్ ఒక పుట్ ఆప్షన్ చూడండి, నెక్స్ట్ బిలో 1629 దగ్గర నేను కొన్నాను కదా, దానికి నెక్స్ట్ బిలో 1620 దగ్గర నేను పిఈ పుట్ ఆప్షన్ నేను తీసుకున్నాను. ఓకే, సో ఇలా తీసుకోవడం వల్ల ఏం జరిగింది, నాకు నేను అనుకున్న వైపుకి వెళ్ళింది కాబట్టి ఫ్యూచర్లో నాకు 76,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో అలాగే ప్రొటెక్షన్ తీసుకున్నాను కాబట్టి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాము, ఆ పర్సన్ ఎక్స్పైరీ అవుతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఎక్స్పైరీ కాకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావు కదా ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, డేట్ ఎక్స్పైరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కూడా అంతే. సో నేను ప్రొటెక్షన్ కోసం తీసుకున్నాను, ఒకవేళ మార్కెట్ రివర్స్ అవుతే నాకు ఇది చెల్లిస్తుంది అనమాట. మార్కెట్ రివర్స్ అవ్వలేదు, నేను అనుకున్న వైపుకే వెళ్ళింది కాబట్టి నేను కట్టిన ప్రీమియం అనేది లాస్ అవుతాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను అనుకున్న వైపుకి వెళ్ళింది కాబట్టి ఫ్యూచర్లో నాకు 76,000 ప్రాఫిట్ వచ్చింది, ప్రీమియం 21,000 లాస్ వచ్చింది, నాకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 55,000 నెట్ ప్రాఫిట్. అర్థమైందా అండి? ఓకే, సో ఈ ట్రేడ్ నేను ఎలా చేశాను, ఎందుకు చేశాను అంటే, సో నాకు న్యూస్ బేస్డ్తో చేశాను అనమాట. అంటే ఏంటి, సో రిలయన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఫర్దర్ రిలయన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అని నా ఉద్దేశం. బట్ ఇంకొకటి కూడా ఉంది కదా నెగిటివ్ థాట్, ఏంటి, ఒకవేళ పెరగకపోతే నేను అంతా నష్టపోతాను కదా. ఇప్పుడు ఎంతైతే నాకు 76,000 ప్రాఫిట్ వచ్చిందో 76,000 నాకు లాస్ కూడా వస్తుంది. అర్థమవుతుంది, దాన్ని కూడా నేను బేర్ చేయాలి, ఏది సింగిల్ పొజిషన్ తీసుకుంటే. కాబట్టి నేనేం చేశానంటే వరస్ట్ కేసులో మార్కెట్ రివర్స్ అవుతే నేను ఇంత అమౌంట్ నష్టపోకుండా దీనికి నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల నాకు సో మన మార్కెట్ పైకి వెళ్ళినా కూడా నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది. అర్థమైందండి? క్లియర్? సో దిస్ ఈజ్ ఫర్ లాంగ్ పొజిషన్. ఓకే, దెన్ ఒకవేళ మనం తీసుకున్న పొజిషన్కి మార్కెట్ అనేది రివర్స్ అవుతే అది కూడా నెక్స్ట్ కేసులో చూపిస్తాను మీకు. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము 2 ట్రేడ్స్ తీసుకున్నాను. అంటే ఏంటి, ఒకటి లాంగ్ పొజిషన్ పెయిర్, ఇంకొకటి షార్ట్ పొజిషన్ పెయిర్. ఇక్కడ చూడండి రిలయన్స్ 25th జూన్ ఎక్స్పైరీ ఫ్యూచర్ నేను సెల్ చేశాను, సేమ్ ప్రైస్ గమనిస్తున్నారా, 1629 దగ్గర దీన్ని బై చేశాను, సేమ్ ప్రైస్ 1626 దగ్గర నేను దీన్ని సెల్ చేశానట. అంటే రెండు ఒకేసారి చేశాను. అర్థమైందా అండి? ఓకే, సో అది బై చేసి దానికి ప్రొటెక్షన్ ఎలా తీసుకున్నానో సేమ్ రిలయన్స్ ఫ్యూచర్ని సెల్ చేసి దానికి ప్రొటెక్షన్ తీసుకున్నాను. ఎందుకని అంటే మార్కెట్ అనుకున్న వైపుకు వెళ్ళినప్పుడు ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి, అనుకోని వైపుకు వెళ్ళినప్పుడు ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేది నేను తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ షార్ట్ పొజిషన్ అంటే మార్కెట్ రిలయన్స్ పడుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నది అనమాట ఇది. ఓకే, రిలయన్స్ పడుతుంది అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఫ్యూచర్ని సెల్ చేశాను. దీనికి నేను ప్రొటెక్షన్గా ఏం తీసుకున్నాను అంటే ఒక కాల్ ఆప్షన్ని, అంటే 1626 అబౌవ్ నెక్స్ట్ ఏదైతే ఉందో 1614 నేను ఒక కాల్ ఆప్షన్ని ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏం జరిగింది, మనకు మార్కెట్ అనేది పెరిగింది కదా, అంటే నేను పడిపోతుంది అనుకొని షార్ట్ చేశాను కానీ మార్కెట్ పెరిగింది, దానివల్ల నాకు ఎంత వచ్చింది లాస్, 61,000 లాస్ వచ్చింది. 61,000 లాస్. ఇప్పుడు నేను నేకుడ్ పొజిషన్ తీసుకుని ఉంటే ఫ్యూచర్లో నేను ఎంత లాస్ని బేర్ చేయాలి, 61,000 నేను బేర్ చేయాలి కదా లాస్ని. ఓకే, సో అది చాలా పెద్ద అమౌంట్ కదా. కానీ నేనేం చేశానంటే దీనికి నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏం చేసింది చూడు, 61,000 లాస్లో నాకు 35,000 నాకు అది తిరిగిచ్చింది, ప్రాఫిట్ని ఇచ్చింది. సో దీనివల్ల ఇప్పుడు నాకు నెట్ లాస్ ఎంత, 26,000. అర్థమైందండి? సో రెండు ఒకేసారి తీసుకున్నా కూడా ప్రాఫిట్ రేంజ్ వెళ్ళినప్పుడు మనకు 55,000 ప్రాఫిట్ వచ్చింది. వరస్ట్ కేసులో మనం అనుకున్న మార్కెట్ అనుకున్న వైపుకి వెళ్ళకుండా రివర్స్ అవుతే నాకు 25,000 మాత్రమే లాస్ వచ్చింది. క్లియర్? అర్థమైందా అండి? ఓకే, సో అనుకున్న వైపుకి వెళ్తే ప్రాఫిట్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది, అనుకున్న వైపుకు వెళ్ళకపోతే లాస్ రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది అనమాట.
అర్థమైందండి. సో ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఈరోజు నేను మన డిస్కషన్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇదొకటి మీకు క్లియర్ వ్యూ ఒకసారి అర్థం అవడానికి నేను స్క్రీన్ షాట్స్ వేసి పెట్టాను అంట అట్ డిఫరెంట్ ప్లేసెస్. ఇక్కడ చూడండి. సో ఈ ఒక పర్టికులర్ టైంలో నాకు రిలయన్స్ అన్నది 35,800 ప్రాఫిట్లో ఉంది. ఓకే, సో పుట్ ఆప్షన్ యొక్క లాస్ వచ్చేసి 19,000లో ఉంది. నెక్స్ట్ కేసుకి వచ్చేసరికి 38,000 ప్రాఫిట్లో ఉంది. పుట్ ఆప్షన్ యొక్క లాస్ వచ్చేసి 19,500లో ఉంది. ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ యొక్క లాస్ని గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఇంకో కేసులో వచ్చేసి 38,600 ప్రాఫిట్, లాస్ వచ్చేసి 19,500. ఇంకో కేసులో వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 41,000, పుట్ ఆప్షన్ లాస్ వచ్చేసి 19,000. ఇంకో కేసులో ఇంకో టైమింగ్లో వచ్చేసి ఫ్యూచర్ ప్రాఫిట్ వచ్చేసి 43,000, పుట్ ఆప్షన్ లాస్ వచ్చేసి 19,000. ఇంకొక టైంలో తీసుకుంటే సేమ్ ఫ్యూచర్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 51,000, పుట్ ఆప్షన్ యొక్క లాస్ వచ్చేసి 20,000. ఇంకొక టైంలో తీసుకుంటే ఫ్యూచర్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 60,000, పుట్ ఆప్షన్ యొక్క లాస్ వచ్చేసి 20,000. ఇంకొక టైంలో తీసుకుంటే ఫ్యూచర్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 75,000, పుట్ ఆప్షన్ యొక్క లాస్ వచ్చేసి 21,000. ఓకే, సో ఇక్కడ మీకు ఏమర్థమైంది చూడండి. పుట్ ఆప్షన్ యొక్క లాస్ అనేది కాన్స్టెంట్గా అక్కడే ఉంది, 19, 20, 21లోనే ఉంది. కానీ మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ఫ్యూచర్ యొక్క ప్రాఫిట్ అనేది పెరిగిపోతూ ఉంది, కానీ పుట్ ఆప్షన్ యొక్క లాస్ అనేది ఫిక్స్డ్ అయిపోయింది, ఇంకా పెరగట్లేదు. అర్థమైందండి. అంటే పుట్ ఆప్షన్ యొక్క లాస్ అనేది 21,000కి ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత మార్కెట్ ఎంత పెరిగినా కూడా మనకు అంత ప్రాఫిటే. క్లియర్? మీరు బాగా గమనించారు, ఒకసారి చూడండి. 71,000కి 21,000 ఉంది. 59,000 అంటే 60,000కి 71,000కి 10,000 డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ లాస్ వచ్చేసి చూడండి 20,800, 21,100 అంటే ఎంత? 500 రూపీస్ అనుకుంటాను. 500 కూడా కాదు, 400 రూపీస్. అంటే 10,000 ప్రాఫిట్కి నీకు లాస్ వచ్చేసి ఓన్లీ 400 రూపీసే. అది నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల లాస్. ఓకే, అర్థమైందా అండి? అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రాఫిట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు లాస్ వస్తుంది కదా అని. లాస్ వస్తుంది, ఆ లాస్ అనేది సమ్ ఎక్స్టెంట్ అయిపోయినప్పుడు ఫిక్స్డ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఫర్దర్ లాస్ జరగదు. 21,000కి అది ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఎంత పెరుగుతూ పోయినా కూడా ఇది ఇక్కడే ఉంటుంది, ఇంకా ఫర్దర్ లాస్ ఉండదు. ఇది ఎంత పెరిగినా కూడా మీకు ప్రాఫిటే. అర్థమైందండి? బట్ షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఇది ఫిక్స్డ్ అవుతుంది, ఇది పెరుగుతూ పోతుంది. సారీ, ఇది ఫిక్స్డ్ అవ్వదు. ఓకే, సారీ. ఇది ఎంత లాస్ వెళ్తూ ఉంటే ఇది అంతకంటే స్పీడ్గా ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. క్లియర్? అర్థమైందా అండి? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ హెడ్జ్ పొజిషన్. అర్థమైందా అండి? నెక్స్ట్ హియర్ ద క్వశ్చన్ ఈస్, ఇంకా నెక్స్ట్ రాబోయే క్వశ్చన్ ఏంటంటే అందరికీ, హౌ టు సెలెక్ట్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, హౌ టు ఫైండ్ ఆపర్చునిటీస్. ఓకే, అలాగే వేర్ టు ఎంటర్, వేర్ టు ఎగ్జిట్. క్లియర్? నెక్స్ట్, హౌ టు సెలెక్ట్ స్టాక్స్. దేర్ ఆర్ 2 ways టు ట్రేడ్ ఇన్ స్టాక్ మార్కెట్ బై దిస్ స్ట్రాటజీ. ఓకే, సో ఈ స్ట్రాటజీని ఉపయోగించి ట్రేడ్ చేయాలంటే మనకు 2 ways ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, దీనికి డిస్కస్ చేసే ముందు నేను మీకు ఒకటి చెప్తాను. చాలామంది పెద్ద వాళ్ళు అంటే ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్, వాళ్ళ దగ్గర లక్షలు కోట్లు ఉంటాయన్నమాట. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ఇంట్రాడే కూర్చొని అదే పనిగా చూసుకొని ఇంట్రాడే కూర్చొని చేయరనమాట. ఓకే, వాళ్ళంత టైంని స్పెండ్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ పైన నుంచి అబ్జర్వ్ చేసి ఓకే ఈ పర్టికులర్ స్టాక్లో ఏదో జరుగుతుంది, లోపల మేనేజ్మెంట్ ఏదో జరుగుతుంది, సంథింగ్ ఆ స్టాక్ యొక్క బిజినెస్ ఏదో పెరిగింది, లేదంటే సంథింగ్ ఏదైనా ఒక న్యూస్ ఉంది, రేపు పెరుగుతుంది లేదా తగ్గుతుంది, అలా ఎస్టిమేట్ చేసేసి ఏం చేస్తారంటే ఓకే సో ఈ పర్టికులర్ స్టాక్ రేపు పెరిగే అవకాశం ఉంది, రేపు ఒక కమింగ్ 4-5 డేస్లో పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఈ స్టాక్ని ఫ్యూచర్లో బై చేసేస్తాము, అలాగే దానికి ఒక ప్రొటెక్షన్ పెట్టేసి పడేద్దాం, అంతే. దాన్ని మర్చిపోతారు. 4 డేస్ తర్వాత చూస్తారు, లాసా 20,000, ప్రాఫిటా 1,00,000, అంతే. అలా డిఫరెంట్ స్టాక్స్ వేసేస్తారు.
అలా వేసేసినప్పుడు ఏమవుతుంది, 10 ట్రేడింగ్స్ చేస్తారు, 10 ట్రేడింగ్స్లో 2-3 వాళ్ళకి లాస్ వచ్చినా కూడా రిమైనింగ్ దాంట్లో ఎంత కవర్ అవుతుందో తెలుసా, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే హ్యాపీగా జాలీగా. డబ్బులు ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు, డబ్బులు లేని వాళ్ళకే రోజు ఇంట్రాడే చేసుకుంటా కూర్చుంటా, అది చూసుకుంటా ఇది చేసుకుంటా, స్టాప్ లాస్ హిట్ అయింది, టార్గెట్ హిట్ అయింది, అమ్మాయి అది వెళ్ళింది ఇది వెళ్ళింది, అయ్యో వచ్చింది కొంత పోయేది కొండంత. ఓకే, సో ఒకరోజు దీన్ని మీకోసం సపరేట్గా నేను వీడియో చేస్తాను. నేను ఇంట్రాడే ఎవరు చేస్తారు, తర్వాత ఆప్షన్స్లో ఎవరు ట్రేడింగ్ చేస్తారు, పెద్ద వాళ్ళు ఎందులో ట్రేడింగ్ చేస్తారు, అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. పెద్దవాళ్ళు చేసే ప్రతి స్ట్రాటజీ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, దేర్ ఆర్ 2 ways టు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ బై ది స్ట్రాటజీ. ఒకటి న్యూస్ బేస్డ్ స్టాక్ సెలెక్షన్, 2 టెక్నికల్ అనాలిసిస్ బేస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ అండి. సో నామినల్ ఫీ అయితే ఉంటుంది 999 రూపీస్, ఆ తర్వాత ఎటువంటి ఛార్జ్ ఉండదు, 1 టైం ఫీ. ఓకే, సో మీకు ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, నేను మీకు చెప్పే ప్రతి స్ట్రాటజీ కూడా ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే ఫ్రీ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది, నాన్ ప్రీమియం మెంబర్స్కి ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఉండదు. ఓకే, సో ప్రతి స్ట్రాటజీ కూడా, ఈ స్ట్రాటజీస్ అన్ని ప్రొఫెషనల్ స్ట్రాటజీస్ అండి. ఓకే, ప్రతి స్ట్రాటజీ కూడా నేను ప్రీమియం మెంబర్స్కే మాత్రమే నేను యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎటువంటి స్ట్రాటజీ నచ్చితే ఆ స్ట్రాటజీని మీరు యూస్ చేసుకొని మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. అవర్ మెయిన్ మోటో ఈజ్ మీకు మీరే ట్రేడింగ్ చేయగలగాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, అలాగే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. సో మీకు ఏ నుంచి జెడ్ వరకు మొత్తం క్లారిటీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఓకే, మీరు కాల్ చేస్తారో లేదా చాట్ చేస్తారో, ఏ విధంగా చేసినా కూడా మీకు కావాలి అంటే ఒక వెబినార్ కూడా కండక్ట్ చేస్తాను ఆన్లైన్లో. ఓకే, దట్ ఇస్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఏ నుంచి జెడ్ వరకు ఏది కావాలన్నా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. అర్థమైందండి? ఓకే, ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్. అలాగే మీకు ఏం కావాలన్నా కూడా ప్రీమియం మెంబర్స్ మీరు, సార్ నాకు పర్టికులర్ కాన్సెప్ట్లో అర్థం అవ్వట్లేదు, దాని మీద ఏదైనా వీడియో చేయగలరా లేదా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే, సో మీకే ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు ఇది అందరికీ అవసరమైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇంకా కాలేదు అంటే మీకు సపరేట్గా వెబినార్ క్లాస్ కండక్ట్ చేసి కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. ఓకే, సో అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే మీరు బేసిక్స్ నుంచి మీరు నేర్చుకోవాలి. ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మోసపోవద్దు, ఎక్కడ కూడా ట్రైనింగ్ అని చెప్పేసి 13,000, 18,000, 20,000 అని చెప్పేసి ఎక్కడ మీరు డబ్బులు కట్టి మోసపోవద్దండి, ఎక్కడ మోసపోవద్దండి. ఓకే, సో ఇక్కడ మనకు నామినల్ ఫీ కూడా, అది కూడా ఎందుకు అంటే ఓన్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాత్రమే మనకు రావాలి. సో ఆ నామినల్ ఫీలో కూడా మీరు ఎవరైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఆ లింక్స్ని యూస్ చేసుకొని మీరు అకౌంట్ ఓపెన్ చేయగలిగితే ఆ నామినల్ ఫీలో కూడా మీకు 50% నేను డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను. ఓకే, సో అలాగే మీకు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. అలాగే జనరల్ ఛానల్ స్టాక్ మార్కెట్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు క్లిక్ చేసి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు లైఫ్ లాంగ్ సపోర్ట్ అయితే నేను ఇస్తాను. ఓకే, సో మీరు ఏం డౌట్ అడిగినా కూడా ఏదైనా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాను, రాత్రి 12 గంటలకైనా సరే. ఓకే, సో మెయిన్ ఏమేంటంటే మీరు ఓన్గా ట్రేడ్ అయితే చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి స్ట్రాటజీ కూడా నేను ఇస్తాను. అలాగే ప్రజెంట్ రీసెంట్గా నేను ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ, ప్యూర్ ఇంట్రాడే స్ట్రాటజీ అనేది మన గ్రూప్ మెంబర్స్, ప్రీమియం మెంబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని వాళ్ళు ఓన్గా ట్రేడింగ్ చేస్తున్నారు అనమాట. సింపుల్ ట్రేడింగ్, సింపుల్ స్ట్రాటజీ, ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ ఎటువంటి పెద్ద పెద్ద ఇండికేటర్స్ కానీ ఏం అవసరం లేదు. ఓన్లీ ఒక ఇండికేటర్, సింపుల్ ప్యాటర్న్, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ అయితే చేస్తున్నాం అనమాట. ఓకే, సో అది కూడా ప్రీమియం మెంబర్స్కి ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనమాట. సో నాన్ ప్రీమియం మెంబర్స్కి అది ఫ్రీ ఆఫ్ యాక్సెస్ లేదు, ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి. అలాగే ప్రీమియం మెంబర్స్కి ఇంతవరకు ట్రెండింగ్ ఇంట్రాడే స్ట్రాటజీ ఇచ్చాము, షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఇచ్చాము, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ, అన్ని స్ట్రాటజీస్ కూడా ప్రీమియం మెంబర్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే ఓన్గా ట్రేడింగ్ అయితే చేసుకోగలుగుతున్నారు.
క్లియర్. సో ప్రాక్టీస్ చేయండి, మీకు మీరే ఓన్గా అయితే ట్రేడ్ చేసే స్థితికి నేను తీసుకొని వస్తాను. ఓకే. సో ఏం టెన్షన్ పడద్దండి, తొందర పడద్దండి, ఎక్కడ కూడా డబ్బులు కట్టి మోసపోవద్దండి. క్లియర్. సో మీకు కావలసినంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. నేను ఎంత నాలెడ్జ్ నా దగ్గర ఉందో మొత్తం మీకు ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. మొత్తం నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోండి. అలాగే మన ప్రీమియం ఛానల్లో మీ రెఫరెన్స్ కోసం ప్రస్తుతానికి మీకు ఫ్రీ ఇంట్రాడే కాల్స్, అలాగే పొజిషనల్ ట్రేడింగ్, షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాల్స్ అయితే ఇస్తున్నామండి. సో ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో దట్స్ నాట్ ద కేస్, మీరు ఓన్గా అయితే ట్రేడ్ చేయాలి, అది నా ఉద్దేశం. ఓకేనండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి, మనం 2 వేస్ అన్నాం కదా. ఒకటి న్యూస్ బేస్డ్ స్టాక్ సెలెక్షన్, రెండోది టెక్నికల్ అనాలిసిస్ బేస్ అనమాట. ఫస్ట్ న్యూస్ బేస్డ్. ఓకే. చెప్పాను కదా, పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చార్ట్ చూడు, ఈ చార్ట్ చూడు, అది పైకి వెళ్ళింది, ఇది కిందికి వెళ్ళింది, అవన్నీ చూడరండి. వాళ్ళు ఏం చేస్తారంటే పైనుంచి మానిటర్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. రిలయన్స్లో ఏం జరిగింది, అదాని పోర్ట్స్లో ఏం జరుగుతుంది, మదర్స్ అండ్ సుమిల్లో ఏం జరుగుతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏం జరుగుతుంది, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. లేదంటే కొన్ని ఉంటాయి కదా, ఇన్సైడర్ న్యూస్ కానీ సంథింగ్ అలా ఉంటాయి, కొన్ని తెలుస్తూ ఉంటాయి ముందుగానే. అలా తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ట్రేడ్స్ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు ట్రేడ్స్? ఈ పర్టికులర్ ప్రైస్లో కొనాలి, ఈ పర్టికులర్ ప్రైస్ స్టాప్ లాస్ అని పెట్టుకోరు వాళ్ళు. అలా ఏముండదు, అంత రిస్క్ తీసుకోరు. ఓకే. సో ఇప్పుడు చూడండి, సెలెక్టింగ్ స్టాక్స్ బేస్డ్ ఆన్ న్యూస్. ఎలా? న్యూస్ బేస్డ్, రిజల్ట్ బేస్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదో రిజల్ట్ ఉంది, సంథింగ్ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఉంది, మనకు ముందుగానే అర్థమవుతుంది కదా రిజల్ట్ బాగోలేదు, బాగాలేకపోతే ఏమవుతుంది, స్టాక్ పడిపోవచ్చు. సో మోస్ట్ ప్రాబిలిటీ స్టాక్ పడిపోవచ్చు రేపు అని అనుకుని ఏం చేస్తారంటే ఫ్యూచర్ని సెల్ చేసేస్తారు. ఈరోజే సెల్ చేసేసి దానికి ప్రొటెక్షన్ తీసుకుంటారు. ఏది? ఒకవేళ మార్కెట్ రివర్స్ అవుతే, హెచ్డిఎఫ్సి బ్యాంకు పడిపోకుండా పెరిగితే ఇది కాపాడుతుంది. అలాగే న్యూస్, పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు, అలాగే గుడ్ న్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ న్యూస్ ఉండొచ్చు, ఏదైనా కానీ. ఓకే. సో న్యూస్ బేస్డ్. ఓకే, రేపు ఈ పాజిటివ్ న్యూస్ ఉంది, రేపు ఈ స్టాక్ అనేది మోస్ట్ ప్రాబిలిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఓకే ఫ్యూచర్ని కొనేసి దానికి ప్రొటెక్షన్, హెడ్జింగ్, దానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకొని పెట్టేస్తాం, అంతే. దాని గురించి ఆలోచించరు వాళ్ళు. నైట్ అంతా మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ నేకెడ్ పొజిషన్ తీసుకొని రేపు పెరుగుతుందో లేదో, రేపు పడిపోతుందేమో, పెరుగుతుందేమో, కనిపించిన టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ చేస్తారు. అందరినీ ఏం చేస్తారు? సార్ రేపు మార్కెట్ పడిపోతుంది, ఈ పర్టికులర్ స్టాక్ పెరుగుతుందా పడుతుందా, పెరుగుతుందా పడుతుందా, ఇదే క్వశ్చన్స్. ఎందుకు అలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే అడగడంలో తప్పు లేదు, బట్ ఎందుకు అలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే టెన్షన్. మనం తీసుకున్న నేకెడ్ పొజిషన్ రేపు ఏమవుతుందో ఏమో, లాస్ వస్తే ఎంత బేర్ చేయాలో ఏమో అని టెన్షన్ అనమాట. అదే మీరు ఇన్సూరెన్స్ తీసుకుని అక్కడ పడేశారనుకోండి, హ్యాపీగా నిద్రపోవచ్చు నైట్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? ఓకే. సో మీరు మీ దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు మీరు పెట్టుకొని ఈ సేమ్ స్ట్రాటజీని ఉపయోగించి మీరు హ్యాపీగా జీవితాంతం మీరు ఎంజాయ్ చేస్తూ ట్రేడ్ చేయొచ్చు అనమాట. లాస్ వస్తే 20,000, ప్రాఫిట్ వస్తే ₹1,00,000. అర్థమైందా అండి? హ్యాపీగా ఎంజాయ్గా ట్రేడ్ చేయొచ్చు. ఆ ప్రైస్ యాక్షన్, ఈ ట్రెండ్ లైను, అది ఎంత పైకి వెళ్ళింది, ఇది కిందకి వెళ్ళింది, ఆ క్యాండిల్, ఈ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, బ్లాక్ క్యాండిల్, పెద్ద క్యాండిల్, ఇవన్నీ అవసరం లేదు. సింపుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ప్రొఫెషనల్స్ ఇలాగే చేస్తారు ట్రేడింగ్, వాళ్ళు అది ఇది చూడరు అనమాట. ఓకే. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ బేస్డ్. టెక్నికల్ బేస్డ్ అంటే ఏంటి? ఓకే. సో ఇలా న్యూస్ బేస్డ్ కాకుండా టెక్నికల్గా ఏ స్టాక్ పెరుగుతుంది, ఏ స్టాక్ పడిపోతుంది, దాన్ని బేస్ చేసుకొని టెక్నికల్ బేస్డ్ చేసుకొని చేస్తారనమాట. సో సెలెక్టింగ్ స్టాక్స్ బేస్డ్ ఆన్ సమ్ ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్. ఇండికేటర్స్ని యూజ్ చేసుకొని అలాగే ప్రైస్ యాక్షన్ని యూజ్ చేసుకొని ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఫ్యూచర్స్ని కొనడమో లేదంటే సెల్ చేయడమో, వాటికి ఇన్సూరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ద మోస్ట్ సింపుల్ అండ్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఈజ్ కాల్డ్ స్వింగ్ ట్రేడింగ్ హెడ్జ్ స్ట్రాటజీ. ఏది? టెక్నికల్ బేస్డ్ అనమాట. స్వింగ్ ట్రేడింగ్ హెడ్జ్ స్ట్రాటజీ. ఓకే. సో ద మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ అనమాట. ఓకే. సో ఇది నేను డిజైన్ చేసిన వాటిల్లో ఇది ద మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ అండ్ మై ఫేవరెట్ స్ట్రాటజీ. ఓకే. స్వింగ్ ట్రేడింగ్ అండ్ హెడ్జ్ స్ట్రాటజీ. క్లియర్? సో స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏం లేదండి, మనకు ఏదైనా సరే ఒక స్టాక్ తీసుకుంటే ఎలా వెళ్తుంది? స్వింగ్లో వెళ్తుంది కదా, పైకి కిందికి ఇట్లా వెళ్తుంది కదా. ఓకే. సో కింద ఉన్నప్పుడు పైకి వెళ్తుందన్న ఉద్దేశంతో కొంటాము, పైన ఉన్నప్పుడు కిందికి వస్తుందన్న ఉద్దేశంతో సెల్ చేస్తాం. దట్ ఈస్ అ స్వింగ్. ఆ స్వింగ్లో మనం ట్రేడింగ్ చేస్తాం కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ అంటారు.
ఓకే, సో ఆ స్టాక్స్ని, ఆ స్వింగ్ జరిగే స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ ఇండికేటర్స్. సో స్వింగ్ ట్రేడింగ్ హెడ్జ్ స్ట్రాటజీ. Based on indicators and price action, we can find opportunities to enter in both sides, either long or short. ఓకే, దాన్ని బేస్ చేసుకొని లాంగ్ తీసుకుంటాము లేదా షార్ట్ తీసుకుంటాం. అలాగే మన టెక్నికల్ అనాలిసిస్లో యూస్ చేసుకుని ఏం వస్తాయంటే మనకు ఏం తెలుసుకోవచ్చు అంటే పర్ఫెక్ట్ ఎంట్రీ విత్ డిఫైన్డ్ స్టాప్ లాస్, వేరాస్ టార్గెట్ ఈజ్ 4 to 8%. టార్గెట్ అనేది 4 to 8%. టార్గెట్ అనేది ఫిక్స్డ్ కాదు, 4 to 8%. టైం పీరియడ్ ఈజ్ 2 to 4 days. ఓకే, మనం ఈరోజు పొజిషన్ తీసుకున్నాము, పొజిషన్ తీసుకుంటే 2 to 4 days వరకు వెయిట్ చేస్తాము. టార్గెట్ ఈస్ 4 to 8%. ఓకే, సో 2 to 4 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సో దిస్ స్ట్రాటజీ ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ ఫర్ ప్రీమియం మెంబర్స్. ఇట్ విల్ బి రిలీజ్డ్ బై సండే. ఓకే, ప్రీమియం మెంబర్స్కి మాత్రమే ఈ స్ట్రాటజీ యాక్సెసిబుల్ అవుతుంది. ఓకే, అది కూడా సండే రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంకొకటి గమనించండి, కరోనా వైరస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మార్కెట్స్ పడిపోతున్నాయి కదా. ఓకే, సో ఒకటి మన మెంటాలిటీ, మన సైకాలజీ అనేది ఎలా ఉంటుందంటే మార్కెట్స్ పడిపోతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం కానీ మనం అందులో ఎంటర్ అవ్వలేము. ఎందుకంటే భయం, అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుందేమో అన్న ఉద్దేశం. కానీ పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఎంతో ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఓకే ఫ్యూచర్స్ని సెల్ చేసేసి దానికి ఒక కాల్ ఆప్షన్, ఇన్సూరెన్స్ని కొనేసేసి పక్కన పడేసేస్తారు. మార్కెట్స్ పడిపోతుంటే ఎంత ప్రాఫిట్ అండి వాళ్ళకి. ఓకే, మనకు ఓపెన్ అయిన దగ్గర నుంచి 5%, 10% డౌన్. ఆ టైంలో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసు, ఎన్ని కోట్లు వచ్చింటాయి తెలుసా. ఇలా ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళు ఆనందంగా కాన్ఫిడెంట్గా పెట్టేసేస్తారు ఎటువంటి భయం లేకుండా. కానీ మనం నేకెడ్ ట్రేడర్స్ చేయలేము. ఓకే, చిన్న ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అమ్మ చాలు ఇంకేమవుతుందో అని ఎగ్జిట్ అయిపోతాం. లాస్ వచ్చిందనుకోండి, మరీ పెద్దగా బాధపడిపోతాం. అదే వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అస్సలు సమస్య ఉండదు, మనం హ్యాపీగా నిద్రపోవచ్చు నైట్ అనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే మార్కెట్ ఫాలో అవుతుంది అని తెలుసుకోవడం స్టార్ట్ అయిందో అక్కడ వాళ్ళు స్టార్ట్ చేసేసి వదిలేసేస్తే మనకు ఫిబ్రవరి నెలంతా, మార్చి నెలంతా తర్వాత అంతా పడిపోయింది కదా. ఎంత 50% పడిపోయింది, ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుందండి. ఈ స్ట్రాటజీని యూస్ చేసి మీరు వదిలేసేసి ఉంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఒకసారి ఊహించుకోండి. కొన్ని కోట్లు వచ్చింది. మీరు సింగిల్ ఒక లాట్ తీసుకున్నా కూడా మీకు ఎన్ని లక్షలు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. అంత పడిపోయినప్పుడు HDFC బ్యాంక్లో మీరు షార్ట్ చేసేసి ఇన్సూరెన్స్ తీసుకొని వదిలేశారు అనుకోండి, లాస్ ఎంత, ప్రీమియం ఎంత అయితే అంతే కదా లాస్, అది ఫిక్స్డ్. ఇంకా అది ఎంత పడిపోతూ ఉంటే షార్ట్ సెల్లో అంత ప్రాఫిటే కదా మీకు. ఓకే, సో మీరు 1 లక్ష పెట్టి మీరు ఇన్వెస్ట్ చేసింటే మీకు దాదాపు 10, 20, 30 లక్షల ప్రాఫిట్ వచ్చింది. అట్లా ఎన్ని కోట్ల ప్రాఫిట్స్ పొందింటారో తెలుసా. అది పెద్ద ప్లేయర్స్ చేసే పని. వాళ్ళు మనలాగా ఇంట్రాడే కూర్చోరండి. దిస్ ఈజ్ ద మెయిన్ స్ట్రాటజీ. ఈ విధంగా చేసుకుంటే మీరు లైఫ్ని హ్యాపీగా బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి నెల కూడా మీరు అనుకున్నంత మొత్తాన్ని మీరైతే ఆన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దండి. ఇన్సూరెన్స్ తీసుకొని ట్రేడ్ చేయండి. మీ ఫైనాన్షియల్గా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద సినారియో. సో ఎనీవే, రేపు సండే మీకు ఈ స్ట్రాటజీ, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే మీకు నేను రిలీజ్ చేయబోతున్నాను. ఇట్ విల్ బీ యాక్సెసిబుల్ ఫర్ ఓన్లీ ప్రీమియం మెంబర్స్. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చాలామందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోవద్దండి, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్